ఈ కూరలోకి ఇదిగోండి ఇంత చింతపండు పడుతుంది. ఇది పెద్ద నిమ్మకాయ అంత చింతపండు. నేను శుభ్రంగా కడిగి నానబెట్టాను. మనం ఇదిగోండి నానబెట్టాను. ఇంత చింతపండు అయితే పడుతుంది. ఇదిగోండి చింతపండు చూపించాను కదా, గుజ్జు తీసుకున్నాను. ఇప్పుడు ఈ గుజ్జుని దీంట్లో వేసేద్దాం కూరలో. నేనేం వేయలేదండి, ఉప్పు కారం అవేం వేయలేదు. ఓన్లీ చింతపండు గుజ్జే వేస్తున్నాను. ఇదిగోండి చింతపండు గుజ్జుతో మనకి కాకరకాయ ముక్కలు అయితే ఉడుకుతున్నాయి. చింతపండు కలిపిన నీళ్ళల్లో మనకు సరిపడా వాటర్ పోసుకోవాలి. అంటే ముక్కలు చింతపండు వాటర్లో ఉడకాలి గుజ్జులో. ఓకేనా? ఇదిగోండి బాగా గట్టిగా పిండి వేసేస్తాను నేను. అలాగే ఇదిగోండి ఇక్కడ ఫ్రై అవుతుంది. ఇక్కడ ఫ్రై. ఇదిగోండి దీంట్లో కరివేపాకు పచ్చిశనగపప్పు వేసాను నేను. ఇది ఫ్రై. ఉల్లిపాయలు ఇలా మధ్యలో ముక్కలన్నీ వేగిన తర్వాత పచ్చిశనగపప్పు అంతా వేగిన తర్వాత మన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మనకి చింతపండు గుజ్జులో ఉడుకుతున్నాయి కదా, ఏంటది కాకరకాయ ముక్కలు. ఇప్పుడు మనం దీంట్లో కారం వేద్దాం. కొంచెం కారం పులుపు ఎక్కువగానే పడతాయి. ఇదిగోండి 3 స్పూన్లు, పెద్ద స్పూన్తో 3 స్పూన్లు వేసి. ఇంకా ఉప్పు వేయలేదండి నేను. అంటే కారం సరిపడా వేసుకోవచ్చు బాగా, అంటే ఎక్కువ పడుతుంది కారం దీంట్లోకి, ఈ గ్రేవీలోకి. మా ఇంట్లో కారం ఎక్కువ మంటగా ఉంటుంది కదండి, కొంచెం వేస్తున్నాను నేను. ఇలా ఉడకనిద్దాం కాసేపు. నేను ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తాను. ఇదిగోండి సరిపడా ఉప్పు. ఇలా ఈ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేదాకా మనం దీన్ని ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి కాకరకాయ ఫ్రై కూడా అయిపోయింది. చూసారుగా, ఇలా కారం సాల్ట్ అన్నీ వేసేసాను, అయిపోయింది. చాలా బాగుంటుంది, చేదు లేకుండా. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇదిగోండి ఈ కాకరకాయ వచ్చేసి అయిపోయింది. దీనికి చిన్న ప్రాసెస్ ఉంది, చూపిస్తాను. ఇది కూడా దగ్గరికి వచ్చేసింది. ఓకేనా? ఆపేస్తున్నా స్టవ్. మళ్ళీ వేసాను. ఇదిగోండి ఇవన్నీ పడతాయి దీంట్లో. ఎండుమిరపకాయలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, వెల్లుల్లి. ఓకేనా? ఇదిగోండి కొద్దిగా ఇంగువ, కరివేపాకు. దీంట్లో మనం తాలింపు పెడుతున్నాం కూరని. కాకరకాయ గ్రేవీ కూర ఉంది కదా, కడాయి పెట్టి ఆయిల్ వేసాను నేను. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఇవన్నీ వేసేద్దాం. కొంచెం ఎండు వేస్తున్నాను నేను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు. ఇంతేనండి, ఉల్లిపాయ అలా ఏం అవసరం లేదు.
చాలా బాగుంటుంది అసలు. ఓకేనా? కరివేపాకు స్మెల్, వెల్లుల్లిపాయ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఇష్టం లేకపోయినా పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. పులుపు, కారం, ఉప్పు మాత్రం మీకు సరిపడా. అంటే పులుపులో ముక్కలు ఉడకాలి బాగా. చింతపండు గ్రేవీలో మనం ముక్కలు ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, అది ఇలా ఉంటుంది, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది. మనం దాంట్లో ఆ కాకరకాయ కూరలోకి వేసేద్దాం. ఓకేనండి? కొద్దిగా వెల్లుల్లిపాయ వేగినట్టుగా ఉంటే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు చాలా మంచిదండి. మెంతులు కూడా వేయాలి, అయితే నేను వేయట్లేదు. కొంచెం కాకరకాయ కొద్దిగా చేదుగా ఉంది, మళ్ళీ ఇది కూడా కలిస్తే చేదని కొంచెం వేయట్లే అసలు. అయితే కొంచెం మెంతులు కూడా స్మెల్ బాగుంటుంది. ఇదిగోండి, వేగిపోయింది. ఇదిగోండి, కూర చూసారా? కాకరకాయ కూర ఆయిల్ కూడా ఎక్కువ పట్టుద్దండి. బాగుందా కూర? చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అయితే అదిరిపోద్ది. మీరు చూడండి, ఇలా ట్రై చేయండి ఒకసారి. సింపులేనండి. ముందర ఉడకబెట్టుకోవడం, ముక్కలు వేగిన తర్వాత కొంచెం పులుసు, ఆ పులుసులో ముక్కలు ఉడకాలి. అప్పుడు మనకి వారం రోజులైనా బయట నిల్వ ఉంటుంది. ఇదో పద్ధతి అన్నమాట. కాకరకాయ గ్రేవీ, పులుసు కాదు. అయిపోయిందండి, స్టవ్ ఆపేస్తాను నేను. ఇదిగోండి, కాకరకాయ గ్రేవీ ఫ్రై రెడీ అయ్యింది. అయితే ఈ గ్రేవీని మనం చక్కగా నిల్వ పెట్టుకోవాలంటే వారం రోజులు బయట అయినా ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా? చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. కొంతమంది బెల్లం కూడా వేస్తారు, నేను బెల్లం వేయలేదు, ఏమీ లేదు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.